హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఇవాళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. నిజంగా రామ్ చరణ్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారు చాలా చాలా అదృష్టవంతులు. ఒక మంచి కొడుకు, మహోన్నతమైన వ్యక్తిత్వం, నలుగురికి సేవ చేయాలనే తత్వం, అందరినీ కలుపుకుపోయే గుణం, ఇది రామ్ చరణ్. రామ్ చరణ్ సన్ ఆఫ్ చిరంజీవి అప్పుడు, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇప్పుడు. రామ్ చరణ్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారు చాలా చాలా అదృష్టవంతులు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హేమాహేమీల పిల్లలను కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. కొంతమంది దర్శకులు వాళ్ళ పిల్లల్ని హీరోలుగా ఇంట్రడ్యూస్ చేశారు. 1-2 సినిమాలతోనే రిటర్న్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయారు. అలాగే కొంతమంది హీరోలు కూడా వాళ్ళ పిల్లల్ని హీరోలు చేద్దామని తీసుకొచ్చారు. కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. సినిమా ఇండస్ట్రీలో అతి కొద్ది మంది మాత్రమే తండ్రి పేరును నిలబెట్టారు. ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అందులో ఒకరు సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు అయితే, మరొకరు మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్. తండ్రి పేరును నిలబెట్టడమే కాదు, అంతకు మించిన పేరు సంపాదించడం మామూలు విషయం కాదు. ఇది అందరికీ దొరకని అదృష్టం. ఇవాళ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి చాలా అదృష్టవంతులు. ఒకవేళ రామ్ చరణ్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోతే చిరంజీవి గారు చాలా బాధపడి ఉండేవారు. అయితే రామ్ చరణ్ సక్సెస్ వెనకాల చాలా కష్టం ఉంది. చిరంజీవి కొడుకు కాబట్టి సినిమాలు ఈజీగా వస్తాయని. కానీ చిరు తనయుడు అయినంత మాత్రాన సినిమాలు రావు. ఏదో ఎంట్రీకి పనికి రావచ్చు. చాలా మంది మాట్లాడుతుంటారు, మెగాస్టార్ చిరంజీవి కొడుకు కాబట్టి రామ్ చరణ్ సక్సెస్ అయ్యాడని. ఇవాళ రామ్ చరణ్ సక్సెస్ అంత ఈజీగా వచ్చింది కాదు. ఆయన కష్టం, స్వయం కృషి. మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు అయితే మొదటి సినిమా వరకే, చిరుత అనే మూవీ వరకే, అంటే మొదటి సినిమా ఎంట్రీకి మాత్రమే మెగాస్టార్ చిరంజీవి కొడుకు అనే ఒక కార్డు పనిచేస్తుంది. ఆ తర్వాత అంతా ఆయన సొంత కష్టం మీదే ఆధారపడి ఉంటుంది. రామ్ చరణ్ విషయంలో అదే జరిగింది. ఏముంది, మా నాన్న మెగాస్టార్ అయితే మేం కూడా హీరోలం అయ్యేవాళ్ళం అనే విధంగా కామెంట్ చేస్తుంటారు. ఒక సూపర్ స్టార్ వారసుడిగా వస్తున్నప్పుడు ఆయనపై ఆ తండ్రి పేరుతో పాటు ఆ తండ్రికి ఉన్న ఫాలోయింగ్ అన్నీ ఒక పెద్ద భారంగా ఉంటాయి. అవన్నీ మోయాల్సిందే. ఆ ప్రెజర్ మామూలుగా ఉండదు. ఎన్నో అంచనాలుంటాయి. అది డీల్ చేయాలంటే చాలా కష్టం. ఈ విషయంలో రామ్ చరణ్ సక్సెస్ అయ్యారు. చిరంజీవి కొడుకు అనేది చిరుత అనే మూవీ ఎంట్రీకి మాత్రమే పనికొచ్చింది. ఆ తర్వాత అంతా రామ్ చరణ్ కష్టం, స్వయం కృషి. మగధీర సినిమాలో రామ్ చరణ్ లోని అస్సలు సిసలైన నటుణ్ణి బయటకు తీసుకొచ్చారు రాజమౌళి. హార్స్ రైడింగ్, ఫైట్స్, యాక్టింగ్, డాన్స్, ఇలా ఏ రకంగా చూసినా కూడా రామ్ చరణ్ లో ఒక మంచి నటుడున్నాడు అనిపించింది రెండో సినిమాకే. ఆ తర్వాత వచ్చిన రచ్చ సినిమా తీసుకుంటే రామ్ చరణ్ యాక్టింగ్ చాలా నార్మల్గా ఉంటుంది. కారణం దర్శకుడు. ఎందుకంటే ఓ నటుణ్ణి ఎలా వాడుకోవాలి అనేది ఆ దర్శకుడికి బాగా తెలిసి ఉండాలి. రచ్చ విషయంలో అదే జరిగింది. ఇక రామ్ చరణ్ కి రైట్ సినిమా, కరెక్ట్ డైరెక్టర్ పడింది అనుకుంటే అది రంగస్థలం. రామ్ చరణ్ లోని యాక్టింగ్ స్కిల్స్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. చిట్టిబాబు క్యారెక్టర్ లో చెర్రీ అదరహు అనిపించాడు. నిజానికి ఈ సినిమాకి జాతీయ అవార్డు రావాల్సి ఉంది, కానీ ఎందుకో అది జరగలేదు. ఇక RRR సినిమా విషయానికి వస్తే నిజంగా రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడు. కొన్ని సందర్భాల్లో అయితే జూనియర్ ఎన్టీఆర్ ని కంప్లీట్ గా డామినేట్ చేశాడు. RRR మూవీ తర్వాత రామ్ చరణ్ రేంజ్ హాలీవుడ్ దాకా వెళ్ళింది. హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ సినిమాలు తీసే దర్శకుడు రామ్ చరణ్ తో ఒక సినిమా తీయాలని ఉంది అంటూ ఒక ట్వీట్ చేశాడు. అంటే అర్థం చేసుకోండి రామ్ చరణ్ రేంజ్ ఎక్కడి దాకా వెళ్ళిందో. RRR తర్వాత గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో నభుతో నా భవిష్యతి అనే విధంగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చేశాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా చూసిన తెలుగు, తమిళ్ అలాగే హిందీ ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తూ రామ్ చరణ్ అదరగొట్టేశాడని చెప్పారు. राम चरण के वजह से आया हूँ, अच्छी पिक्चर है। राम चरण की एक्टिंग सुपर, बहुत अच्छी एक्टिंग उन्होंने। राम चरण का परफॉर्मेंस बेसिकली बहुत अच्छा रहा। अमेजिंग, जय चरण। राम चरण सर की परफॉर्मेंस हेड्स ऑफ है। मुझे लगा था कि वो RRR के बाद कोई सड़ी हुई स्क्रिप्ट ना उठा ले जैसा। రీసెంట్ గా డైరెక్టర్ శంకర్ ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా విషయంలో నేను అసంతృప్తిగా ఉన్నా, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాల్ని దాటుకొని వచ్చాడు. మీ అందరికీ గుర్తే ఉంటుంది, ఒక కాలేజీ ఈవెంట్లో రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రామ్ చరణ్ని అవమానించారు. వేరే వ్యక్తిని పొగడడం కోసం రామ్ చరణ్ని చులకన చేసి మాట్లాడారు. ఆ తర్వాత రామ్ చరణ్ చాలా సైలెంట్గా సక్సెస్తో సమాధానం చెప్పాడు. ఇక అంబానీల పెళ్లిలో ఇడ్లీ, వడ, సాంబార్ రామ్ చరణ్ అని షారుఖ్ ఖాన్ పిలిచారు.
ఆయన సరదాగా పిలిచాడా లేదా కావాలని పిలిచాడా పక్కన పెడితే ఆ విషయంలో రామ్ చరణ్ పరిణితితో వ్యవహరించిన తీరు చాలా అద్భుతం. 1-2 సక్సెస్లు రాగానే చాలామంది హీరోలు నన్ను మించిన మొనగాడు లేరు అనుకుంటారు. కానీ రామ్ చరణ్ అలా కాదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం ఆయనది. ఎక్కడ కూడా కాంట్రవర్సీలకు తావివ్వకుండా, కొన్ని మీడియా సంస్థలు అతి చేసినా కూడా చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరించాడు చెర్రీ. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నుండి వచ్చిన నట వారసత్వాన్ని కొనసాగిస్తూనే తన తండ్రి నుంచి నేర్చుకున్న మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప కార్యాన్ని కూడా కొనసాగిస్తున్నాడు. పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి లాగానే రామ్ చరణ్ కూడా ఎన్నో గుప్తదానాలు చేస్తున్నాడు. అలా కొన్ని బయటకు వస్తున్నాయి. రీసెంట్గా ఓ అభిమాని భార్య సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు రామ్ చరణ్ ఆ అభిమాని కుటుంబాన్ని ఆదుకున్నారు. లక్షల రూపాయలు అయ్యే వైద్య ఖర్చులు కూడా ఆయనే భరించి ఆ కుటుంబాన్ని కాపాడారు. 17 రోజుల పాటు ప్రతిరోజు ఒక స్పెషల్ డాక్టర్ రావడం, 17 రోజులు నా భార్యకి మళ్ళీ ప్రాణాలు పోసినా కాబట్టి హృదయపూర్వకంగా నన్ను వెన్ను తట్టారని, పరిపూర్ణంగా నా గుండె చెప్పుడు విన్నారు. చాలా ఆనందం. సంవత్సరాల నమస్తే అండి. నాకు సంవత్సరాల క్రితం చాలా సీరియస్ అయింది. ఖర్చుతో కూడుకునే పని. రామ్ చరణ్ గారు, ఉపాసన గారు నాకు మెరుగైన వైద్య సేవలు అందించారు. 17 రోజుల పాటు నేను ఐసీలో ఉన్నాను. రోజుకో స్పెషలిస్ట్ వచ్చి నన్ను చూస్తూ వెళ్తూ ఉండేవారు. నాకు పునర్జన్మనిచ్చిన రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి నా ధన్యవాదములు. అభిమానులు కూడా తన ఫ్యామిలీ అనే ఉన్నతమైన గుణం ఈ రాయల్ చరణ్ది. ఇవాళ రామ్ చరణ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక డిమాండ్ ఉన్న స్టార్. ఆయనతో సినిమా తీయడానికి బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఎగబడుతున్నారంటే ఆయన రేంజ్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఇక సినిమాల విషయంలో కూడా రామ్ చరణ్ చాలా సెలెక్టివ్గా ఉన్నారు. నిర్మాణ సంస్థలు, దర్శకులు ఇలా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు ఉప్పెన్ ఆఫ్ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక అద్భుతమైన కథతో పాన్ ఇండియా మూవీ రాబోతుంది. అలాగే సుకుమార్తో కూడా ఒక సినిమా అనౌన్స్ అయింది. అలాగే బాలీవుడ్ సినిమాలకు కూడా సైన్ చేశాడు. ఇలా రామ్ చరణ్ ఇప్పుడు ఒరిజినల్ గ్లోబల్ స్టార్గా తన పేరు నిలబెట్టుకుంటూ, ఇంకా చెప్పాలంటే తన తండ్రి పేరును రెట్టింపు చేసే విధంగా రామ్ చరణ్ ప్రయాణం కొనసాగుతుంది. రామ్ చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని సక్సెస్లు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ హ్యాపీ బర్త్డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.